నమస్కారం. నేను చందు. ఈరోజు ప్రధాన న్యూస్ పేపర్లలో వచ్చిన విద్య, ఉద్యోగ సమగ్ర సమాచారం ఏమేముందో చూద్దాం. వీడియో చివరి వరకు చూడండి. ఒకవేళ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వార్తల్లోకి వెళ్ళిపోతే నీట్‌పై నేడు సుప్రీంలో విచారణ. గ్రేస్ మార్కులను సవాలు చేసిన ఫిజిక్స్ వాళ్ళ మొత్తం 3 పిటిషన్లపై జరగనున్న వాదనలు. ఒక్కో రోజుకు ఒక్కో తీరు మారిపోతుంది. మొన్న 7 ఇద్దరు ఒక స్టూడెంట్ ఏమో ఫెయిల్ అయితే 705 మార్క్స్ వచ్చినాయి. అరే ఫెయిల్ అయిన క్యాండిడేట్‌కి 705 మార్కులు ఇట్లా వస్తాయి. ఇక కొత్తగా ఫిజిక్స్ వాళ్ళ మీకు తెలియంది కాదు, చాలా పెద్ద మనిషి. ఆయన కూడా పిటిషన్ వేసిండన్నమాట. నీట్ ప్రశ్నపత్రం లీక్ కాలేదు ఎన్టీఏ. ఈ ఎన్టీఏ స్టార్టింగ్ నుంచి ఇట్లనే ఉంది. ఏదో ఒక అలిగేషన్ ఉంది. ఇదన్నమాట పరిస్థితి. 1500 మందికి ర్యాండమ్‌గా 70-80 గ్రేస్ మార్కులు ఇచ్చారు. ఇట్లా ఇస్తే ఏంది ఇది? ఇగో ఇంకోటి, గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి 67 మంది విద్యార్థులకు 720కి 720 సాధించారు. అది కూడా హర్యానాలోని ఒకే పరీక్ష కేంద్రానికి చెందిన 6 విద్యార్థులకు తొలి ర్యాంక్ రావడంతో అనుమానాలు తలెత్తాయి. ఏమవుతుందో చూద్దాం. ఇక ఫస్ట్ రోజే బుక్స్, యూనిఫామ్స్ ఇచ్చారు. నిన్న గవర్నమెంట్ స్కూల్స్ ఓపెన్ అయినాయి. ఈరోజు ఏపీ స్కూళ్ళు ఓపెన్ అయినాయి. చరిత్రలో నిలిచిపోయేలా 5 సంతకాలు. నిన్న చంద్రబాబు గారు ఆంధ్రప్రదేశ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. తొలి చేవరాలు మెగా డిఎస్సి దసరం పైన, రెండోది ల్యాండ్ టైటిలింగ్ పైన. అయితే అందరూ డౌట్ పట్టిరన్నమాట. మరి మెగా డిఎస్సి అన్నారు, సీఎం అయింది కదా, మరి పెడతారా లేదా, మెగా డిఎస్సి పెడతారా లేదా అని. అట్లేం లేదు. నిరుద్యోగ యువతకు వరంగా డిఎస్సి అని చెప్తున్నారు. తేదాప అధికారంలోకి రాగానే మెగా డిఎస్సి ఇస్తామంటూ ఎన్నికల ముందు ప్రతిపక్ష నేతగా చంద్రబాబు ప్రకటించారు. మొదటి సంతకం మెగా డిఎస్సి పైన చేస్తానంటూ కూడా హామీ ఇచ్చారు. ఆ ప్రకారమే తొలి సంతకం మెగా డిఎస్సి దసరంపై పెట్టనున్నారు. తర్వాత ఇక వేరే ఉన్నాయి. తర్వాత వైకాపా ప్రకటించిన డిఎస్సిని సవరించి కొత్తగా ప్రకటన విడుదల చేయాల్సి ఉంటుంది. చూద్దాం. 5 హామీల అమలుకు నేడే శ్రీకారం. ఈరోజు సాయంత్రం 4:41కి సచివాలయంలో సీఎం చంద్రబాబు బాధ్యతల స్వీకరణ. కీలక హామీలపై తొలి సంతకాలు ఇట్లున్నాయన్నమాట. ఇక నిన్న టెట్ రిజల్ట్స్ ఇచ్చారు. తెలంగాణ నుంచి 1,09,000 మంది పాస్ అయ్యారు. టెట్ పేపర్ 1లో ఉత్తీర్ణత శాతం 67%. ఇప్పటి వరకు ఇదే అత్యధికం. పేపర్ 2లో 34% మంది పాస్ అయ్యారు. ఫలితాలు విడుదల చేసిన సీఎం. అయితే చిత్రం ఏంది అని అంటే, టెట్లో డబుల్ పాసు. ఇది ప్రస్తుత టెట్ క్వాలిఫై అయిన వాళ్ళకు ఒకసారి డిఎస్సికి నో ఫీజు, క్వాలిఫై కానులకు వచ్చేసారి ఫ్రీగా టెట్కు అప్లై చేసుకునే అవకాశం. ఏదన్నా స్ట్రైక్ అవుతుందా మీకు? జర ఒక్కసారి కామెంట్ చేయరు. పోయిన గవర్నమెంట్లు కూడా ఇటువంటి కథలు నడుస్తున్నాయి. ఏదో ఒకటి ముంగటికేయాలి, కోర్టులో కేసేయాలి, కోర్టులో కేసేయగానే అది మధ్యలోకి ఆగిపోవాలి. మరి ఇప్పుడు 1000 రూపాయలు కట్టి ఫీజు కట్టి అప్లై చేసుకున్న డిఎస్సి అభ్యర్థుల పరిస్థితి ఏం కావాలి? వీళ్ళకి ఫ్రీ ఇచ్చిరనుకో, వాళ్ళు ఏదో ఒకళ్ళు పోయి కోర్టులో కేసేస్తారు. ఇది వీళ్ళు చేసే ఘనకార్యాలు. ఇటువంటి లేకుండా అది చేయాలి. అభ్యర్థులకు గుడ్ న్యూస్, కొంతమందికి గుడ్ న్యూస్, కొంతమందికి బ్యాడ్ న్యూస్. నార్మలైజేషన్ కూడా చేయలేదు. టెట్లో పెరిగిన ఉత్తీర్ణత మరి ఏడు దాకా అవుతుంది, ఏమవుతుంది చూద్దాం. సబ్జెక్టుల వారిగా టీచర్ల అర్హత వివరాలు ఇట్లున్నాయి. గవర్నమెంట్ టీచర్లు ఎక్కువ మంది క్వాలిఫై అయ్యారు. ఇగో ఈ వెబ్సైట్లో మీరు చూసుకోవచ్చు రిజల్ట్స్. అక్టోబర్ 21 నుంచి గ్రూప్ 1 మెయిన్స్, 27 వరకు నిర్వహణ షెడ్యూల్ ప్రకటించిన టీజీపీఎస్సీ. ఇగో ఈ విధంగా షెడ్యూల్ ఉంది. ఏమేం పేపర్లు ఉన్నాయి? జనరల్ ఇంగ్లీష్ క్వాలిఫైయింగ్ టెస్ట్, ఇది 3 గంటలు, 150 మార్క్స్. 21 నుంచి స్టార్ట్ అవుతున్నాయి. పేపర్ 1, పేపర్ 2 జనరల్ ఎస్సే, హిస్టరీ, కల్చర్, జాగ్రఫీ. పేపర్ 2 ఇండియన్ సొసైటీ, కాన్స్టిట్యూషన్ అండ్ గవర్నెన్స్. పేపర్ 4 ఎకానమీ అండ్ డెవలప్మెంట్. పేపర్ 5 సైన్స్ అండ్ టెక్నాలజీ, డేటా ఇంటర్ప్రిటేషన్. పేపర్ 6 తెలంగాణ మూవ్మెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్. 27 వరకు అయిపోతున్నాయి. ఇది ఈ విధంగా పేపర్లు ఉన్నాయి. 3 భాషల్లో పరీక్షలు. ప్రధాన పరీక్షలన్నీ డిస్క్రిప్టివ్ విధానంలో తెలుగు, ఉర్దూ, ఇంగ్లీష్ మాధ్యమాలు నిర్వహిస్తారు. అయితే అప్పట్లో ఒక అది ఉండే అన్నమాట అపోహ, మెయిన్స్ తెలుగులోనే పెట్టాలి, తెలుగులో చాయిస్ ఇస్తలేరు అంటే నోటిఫికేషన్లు ఇచ్చారు. సో ఇది క్లియర్ చేశారు అన్నమాట. ప్రధాన పరీక్షలన్నీ డిస్క్రిప్టివ్ విధానంలోనే
విధానంలో తెలుగు, ఉర్దూ, ఇంగ్లీష్ మాధ్యమంలో నిర్వహిస్తారు. జనరల్ ఇంగ్లీష్ పరీక్ష సమాధానాలు ఇంగ్లీష్లోనే రాయాల్సి ఉంటుంది. ఒకసారి మాధ్యమాన్ని నిర్ణయించుకున్న తర్వాత 6 పేపర్లు సమాధానాలన్నీ అదే భాషలోనే రాయాలి. ఒక పేపర్ను ఒక భాషలో, మరో పేపర్ను మరో భాషలో రాయడానికి వీల్లేదు. అలాగే ఒక పేపర్లో కొన్ని సమాధానాలు ఇంగ్లీష్లో, మరికొన్నిటిని తెలుగు, ఉర్దూలో రాసిన అనర్హులు అవుతారు. మెయిన్స్కు ఎంపికైన అభ్యర్థులు అన్ని పేపర్ల పరీక్షను రాయాలి. దేనికైనా గైర్హాజరైతే ఆబ్సెంట్ అయితే అనర్హులుగా పేర్కొంటారు. ఇది పరీక్షల విధానం. ఏమేమి ఉంటాయి చూద్దాం. మొత్తం 900 మార్క్స్కి పేపర్ ఉంటుంది. జనరల్ ఇంగ్లీష్ విషయానికి వస్తే ఇది అర్హత పరీక్ష. ఇందులో మొత్తం 15 ప్రశ్నలు ఉంటాయి. మార్కులు 150. క్షమించండి, ఇక్కడ ప్రింటింగ్ మిస్టేక్ అయింది. 15 ఇచ్చారు, 150 ఉండాలి. 10th క్లాస్ వరకు ఇంగ్లీష్ పరిజ్ఞానంపై ప్రశ్నలు అడుగుతారు. పేపర్ 1 జనరల్ ఎస్సే. ఇందులో 3 సెక్షన్లు ఉంటాయి. ఒక్కో సెక్షన్కి 50 చొప్పున మూడింటికి కలిపి 150 మార్క్స్ ఉంటాయి. ప్రతి సెక్షన్లో 3 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి సెక్షన్లో ఒక ప్రశ్నకు తప్పనిసరిగా సమాధానం రాయాలి. ప్రతి ప్రశ్నకు సమాధానం 1000 పదాల్లో ఉండాలి. ఎస్సే కాబట్టి 1000 పదాల్లో ఉండాలి. పేపర్ 2 చరిత్ర, సంస్కృతి, జాగ్రఫీ. తర్వాత పేపర్ 3 భారతీయ సమాజం, రాజ్యాంగం, పరిపాలన. పేపర్ 4 ఎకానమీ, డెవలప్మెంట్. పేపర్ 2, 3, 4లలో 3 సెక్షన్లు ఉంటాయి. ఒక్కో సెక్షన్కు 50 చొప్పున మూడింటికి కలిపి 150 మార్క్స్ ఉంటాయి. ప్రతి సెక్షన్లోని 5 ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. ప్రతి ప్రశ్నకు సమాధానాన్ని 200 పదాలు రాయాలి. ఒక్కో ప్రశ్నకు 10 మార్కుల చొప్పున ఉంటాయి. అయితే ప్రతి సెక్షన్లోని 5 ప్రశ్నల్లో తొలి 2 ప్రశ్నలకు తప్పనిసరిగా సమాధానాలు రాయాల్సి ఉంటుంది. ఎలాంటి ఛాయిస్ ఉండదు. 4, 5 ప్రశ్నల్లో మాత్రం ఛాయిస్ ఉంటుంది. ఇక పేపర్ 5 విషయానికి వస్తే సైన్స్ అండ్ టెక్నాలజీ, డాటా ఇంటర్ప్రిటేషన్. ఇందులో 3 సెక్షన్లు ఉంటాయి. మొదటి 2 సెక్షన్లలో 5 ప్రశ్నల చొప్పున అడుగుతారు. ఈ సెక్షన్లో తొలి 2 ప్రశ్నలకు తప్పనిసరి జవాబు రాయాలి. మిగతా 3కి ఛాయిస్ ఉంటుంది. ప్రశ్నలకు సమాధానాలు 200 పదాల్లో రాయాలి. ఇక 3వ సెక్షన్లో 30 ప్రశ్నలు ఉంటాయి. వీటిలో ఏవేని 25 క్వశ్చన్స్కి సమాధానం ఇవ్వాలి. ప్రతి ప్రశ్నకు 2 మార్కుల చొప్పున 50 మార్కులు ఉంటాయి. ఒకవేళ 25 కన్నా ఎక్కువ ప్రశ్నలకు సమాధానాలు ఇస్తే తొలి 25 ప్రశ్నలని ప్రామాణికంగా తీసుకొని మూల్యాంకనం చేస్తారు. అదనంగా జవాబులు రాసిన ప్రశ్నలను మూల్యాంకనానికి తీసుకోరు, గుర్తుపెట్టుకోండి. పేపర్ 6 విషయానికి వస్తే తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఏర్పాటు. ఇందులో 3 సెక్షన్లు ఉంటాయి. ప్రతి సెక్షన్లో 5 ప్రశ్నలకు తప్పనిసరిగా సమాధానాలు రాయాలి. ప్రతి ప్రశ్నకు సమాధానాన్ని 200 పదాల్లో ఇవ్వాలి. ఒక్కో ప్రశ్నకు 10 మార్కుల చొప్పున మొత్తం 15 ప్రశ్నలకు 150 మార్కులు ఉంటాయి. ప్రతి సెక్షన్లో తొలి 2 ప్రశ్నలకు తప్పనిసరి సమాధానాన్ని రాయాలి. లేదా ఎలాంటి ఛాయిస్ ఇవ్వలేదు. మిగతా 3, 4, 5 ప్రశ్నలకు ఛాయిస్ ఉంది. ఇకపోతే ఈరోజు ప్రిలిమ్స్ ప్రాథమికకి రిలీజ్ చేస్తారు. 13 నుంచి 17 వరకు ఏమన్నా ఆబ్జెక్షన్స్ ఉంటే స్వీకరిస్తారు. సాయంత్రం ఆ రోజు 5 వరకు స్వీకరిస్తారు. దీంట్లో ఏమేమి ఉంటాయి చూడండి. వ్యక్తిగత వివరాలను ధృవీకరించి అభ్యంతరాలను ఆంగ్లంలో నమోదు చేయాలి. వాటికి తగిన రుజువులు, పుస్తక రచయిత పేరు, పుస్తకంలో పేజీ నంబరు, పత్రిక ఎడిషన్, పేజ్ నంబరు, పబ్లిషర్ పేరు, వెబ్సైట్ URL వివరాలు అన్నీ నమోదు చేయాలి. ఈమెయిల్, వ్యక్తిగత విజ్ఞాపనలు, ఇతర పద్ధతులు వచ్చే గడువు ముగిసిన తర్వాత వచ్చే అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోబోని కూడా చెప్తున్నారు. అక్టోబర్ 21 నుంచి గ్రూప్ 1 మెయిన్స్ ఈ విధంగా ఇంకో పేపర్లో రాసిర్రు. ఇది ఇకపోతే ఈరోజు గ్రూప్ 1 ప్రిలిమినరీకి విడుదల చేస్తారు. ఈ వెబ్సైట్లోకి వెళ్ళచ్చు మీరు. 1:50 నిష్పత్తిలో మనకు మెయిన్స్కి ఎంపిక చేస్తారు. మెయిన్ మోడల్ పేపర్లు విడుదల చేసారు. వెబ్సైట్లు ఉంటాయి చూడండి. ఇకపోతే MBBS కౌన్సిలింగ్ ఇంకా ఆలస్యం అయ్యేటట్టుంది. నీట్ 2025 రగడే కారణం. తెలంగాణలో 56 కాలేజీల్లో 8,515 MBBS సీట్లు ఉన్నాయి. రాష్ట్రంలో కొత్త కాలేజీలపై కొనసాగుతున్న సందిగ్ధత. ఇప్పటి వరకు తనిఖీలకు రాని NMC ఈ ఏడాది ఆయా కాలేజీల్లో ప్రవేశాలు అనుమానమే అనిచ్చారు. మరి పరిస్థితి ఏమైతుందో చూడాలి. 8 మెడికల్ కాలేజీలకు పర్మిషన్ వచ్చేదన్నాడు అనిచ్చారు. ఎటు తెల్చని MNC త్వరగా తెల్చాలంటున్న రాష్ట్ర సర్కార్. మరో 20 రోజుల్లో మొదలవనున్న MBBS కౌన్సిలింగ్. ఆ కాలేజీలకు పర్మిషన్ వస్తే అందుబాటులోకి మరో 400 సీట్లు అన్నమాట. పర్మిషన్ వస్తే పెరగనున్న సీట్లు త్వరగా తేల్చాలని కోరినామని చెప్తున్నారు. మరి ఎక్కడి వరకు క్లియర్ అయితే చూడాలి. సుప్రీంకోర్టునేమో అది కేసు ఉంది. కాకపోతే సుప్రీంకోర్టు వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. ఎక్కడికి వెళ్ళి మేము నీట్ 2024ని క్యాన్సిల్ చేయము, అసలు ప్రయత్నాలు ఏముండయి, కౌన్సిలింగ్ అవుతుంది అని చెప్పారు. రిక్రూట్మెంట్ రహస్యం ఏంది? GRLపై గోప్యత ఎందుకు? 3 నెలలైనా ప్రకటించకపోవడంపై అనుమానాలు. నియామకాలు పూర్తయ్యాకే ఇస్తామంటున్న ట్రిబ్.
అభ్యర్థులు ఆర్టీఐ దరఖాస్తుకు చేసుకున్న ఇదే సమాధానం ఇచ్చారు. అభ్యర్థులను సొసైటీలకు అలాట్ చేసి 3 నెలలైంది. ఇప్పటికి వెల్లడించిన డిఎల్ పోస్టుల పేపర్ 2, జేఎల్, పీజీటీ, టీజీటీ పేపర్, డెమో మార్కులు, పెండింగ్లోనే దివ్యాంగుల కోట ఎంపికల జాబితా, గురుకుల నియామకాలపై అభ్యర్థుల ఆందోళన, అనుమానాలకు తావిస్తున్న రిక్రూట్మెంట్ తీరు. ఇవి అంత ఆగమాగం ఉంది ట్రిప్. అది కూడా టీజీపీఎస్కి అయిపోవు కదా, అట్లా ఏం లేదు. ఖమ్మం జిల్లా గ్రంథాలయంలో సౌకర్యాలు లేవు అని వీళ్ళు స్ట్రైక్ చేస్తున్నారు. దీనికి ప్రభుత్వం తొందరగా స్పందించి సౌకర్యాలు ఇవ్వాలి. ఎందుకు ఇట్లా చేస్తున్నారు ట్రిప్ అని అంటే, అక్రమాలు బయటపడతాయని వ్యక్తిగత ఐడిలోను మార్కులను పెట్టని వైనం. మరి ఏం చేస్తారు? జేఎల్ బాట్నీ వాళ్ళకైతే బయోటెక్నాలజీ చేసిన వాళ్ళని కూడా అప్లై చేసుకోమని చెప్పారు. కాకపోతే డెమోకి పిలవాలి. మైక్రోబయాలజీ పరిస్థితి కూడా అది ఇట్లా అన్నమాట. రేపటి నుంచి దరఖాస్తుల స్వీకరణ. జీవో 370పై తుది గడువు ఈ నెల 30న మంత్రివర్గ ఉపసంఘం చివరి డేటు. అప్పట్లో పెద్ద హల్చల్ క్రియేట్ చేసినాం కదా, అది మళ్ళీ మీ ఇష్టం ఉన్న దగ్గరికి మీరు ట్రాన్స్ఫర్ పెట్టుకోండి అని చెప్తున్నారు. ఈరోజు లాస్ట్ సెట్ ఫలితాలు ఉన్నాయి, వెబ్సైట్లో చూడవచ్చు మీరు. 3:30 మధ్యాహ్నం 3:30కి రిలీజ్ చేస్తారు. జూలై 14న ఏఈ టెస్ట్, అసిస్టెంట్ ఇంజనీర్ టెస్టులు. ఉదయం 2 షిఫ్ట్లు ఉన్నట్టున్నాయి. మొదటి షిఫ్ట్లో మార్నింగ్ 9 నుంచి 10:30 వరకు మెకానికల్, కెమిస్ట్రీ పోస్టులకు పరీక్ష నిర్వహిస్తారు. అదే రోజు రెండో షిఫ్ట్లో మధ్యాహ్నం 1 గంట నుంచి 2:30 వరకు ఎలక్ట్రికల్ సిబిటి. మూడో షిఫ్ట్లో 5 నుంచి 6:40 వరకు సివిల్ ఎలక్ట్రానిక్స్ సిబిటి ఉంటుంది. హాల్ టికెట్లు జూలై 3 నుంచి సంస్థ వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయి. జర్మనీలో నర్సుల నియామకానికి దరఖాస్తులు. టామ్కామ్ నుంచి జర్మనీలో నర్సింగ్ జాబ్ చేస్తే ఏం లేదన్నా 2-3 లక్షల శాలరీస్ ఉన్నాయి. మరి ఇగో గుర్తింపు పొందిన కాలేజీ నుంచి ఐసీయూ, జెరియాట్రిక్స్, ఆర్థోపెడిక్స్, సైకియాట్రీ, కార్డియాలజీ మొదలగు విభాగాల్లో 1 నుంచి 3 ఏళ్ల అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. ఆసక్తి గల అభ్యర్థులు ఈ నంబర్లలో మీరు సంప్రదించవచ్చు. ఫైనల్ ఇయర్ విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు అని చెప్పారు సింగరేణి సంస్థలు. దాంట్లో జాబులు పడ్డాయి కదా, దానికి సంబంధించింది ఈ నెల 19 తేదీ వరకు సింగరేణి సంస్థ వెబ్సైట్లో ఉంటాయి, చూసుకోండి. మేనేజ్మెంట్ ట్రైనీలు. రైల్వే కాలేజీలో బీబీఏ, బీకామ్ ఫైనాన్స్ మనకు దోస్తులనే ఉంటాయి. ఇవి ఈ విధంగా ఉంటాయి, మీరు అప్లై చేసుకోండి. కొత్తగా స్టార్ట్ చేసారు. ఇకపోతే ఈరోజు ఓపెన్ స్కూల్ 10th ఇంటర్ రిజల్ట్స్ 11 o'clockకి రిలీజ్ చేసారు ఆల్రెడీ. మీరు తెలంగాణ ఓపెన్ స్కూల్ ఓఆర్జీ వెబ్సైట్లో ఉన్నాయి రిజల్ట్స్, చూసుకోండి. హాల్ టికెట్ నెంబర్కి వచ్చేటప్పుడు ఇట్లా స్పేస్ ఇవ్వాలి. ఆ స్పేస్ తర్వాత 1, 6, 2 ఇట్లా నంబర్లు ఉన్నాయి. అది తప్పకుండా కొడితేనే మనకు రిజల్ట్స్ వస్తున్నాయి. రేపటితో ముగియనున్న ఈసెట్ వెబ్ ఆప్షన్ నమోదు ఒకసారి చూసుకోండి. సివిల్స్ కోచింగ్కు దరఖాస్తుల ఆహ్వానం. ఎస్టీ విద్యార్థులకు, ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆబ్జెక్టివ్ విధానంలో ఆప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది. ఇక్కడ 3 లక్షల ఇన్కమ్ మించొద్దు. వెబ్సైట్లో మీరు అప్లై చేసుకోవాలి. సివిల్స్ శిక్షణకు ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు అప్లై చేసుకోండి అని చెప్తున్నారు. ఇది కూడా అన్ని జిల్లాలకు సంబంధించింది. ఈ నెల 30 తేదీ వరకు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మీకు ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే ఈ నంబర్లలో సంప్రదించవచ్చు. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు టైం ఉంది. ఇదన్నమాట. ఇవి ఈరోజుకు సంబంధించిన పేపర్ ఆర్టికల్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో వీడియో ఉంటుంది, దాంట్లో అడ్మిషన్లు, తర్వాత జాబ్స్ ఏమేమి నోటిఫికేషన్లు వచ్చినాయి ఈరోజు, తర్వాత కరెంట్ అఫైర్స్ వీడియో కూడా ఉంటుంది, చూడండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.